ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఈరోజు మనల్ని ఈ స్థితిలో ఉంచడానికి కారణం ఆయన మనల్ని దిగజార్చే దేవుడు కాదు. ఎవరు మనల్ని బాధ పెట్టినా, గాయపరిచిన, శత్రువు వెంటాడిన, రోగాలు మనం మనుషులు కదండి. మన శరీరంతో ఉన్నాం, మనకు రావా? కొంతమంది అంటే వీడు ఈ పోతే బాగుండు, చచ్చిపోతే అట్లా మాట్లాడతారు. తప్పు కదా. దేవుడు ప్రతిదానికి ఒక ప్రతిఫలం ఇస్తాడు. మనం ఎందులో బాధపడుతున్నాం దానికి ఒక ఫలం ఉంటుంది. ఎందులో కృంగుతున్నాం దానికి ఒక విడుదల ఉంటుంది. ఈరోజు ఎవ్వరు కృంగిపోవద్దు, భయపడద్దు, బాధపడద్దు, చింతపడద్దు. నిందల్లో, గాయాల్లో నీకు తోడుగా ఉన్న నీ దేవుణ్ణి గట్టిగా పట్టుకో. రెండో విషయం, రక్షణ లేని వారు మీ హృదయంలో క్రీస్తుకు చోటిస్తే చాలు. రక్షకుడే నేసి మీ హృదయం, నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం ఉంటుంది. ఈరోజు దేవుడు ఒక మాట చదవమని దేవుని వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచు. గాయం చేయటం వచ్చట, గాయపరచటం వచ్చట, గాయాన్ని కట్టడం వచ్చట. ఆయన చేతులే స్వస్థపరచు. అంటే నీకు అయ్యే గాయాలు స్వయంకృత అపరాధాలతో కొన్ని మనకైతే. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా దెబ్బ తగిలించుకున్నారనుకోండి, పడి సావండి అని వదిలిపెడతామా? వదిలిపెట్టాం. గాయపడ్డాడైనా మాట వినకపోయినా 4 కొట్టి మళ్ళీ గాయం కట్టి మళ్ళీ ఇచ్చేస్తాం. కానీ ఆయన చేతులు కూడా మనల్ని గాయపరుస్తాయట. హృదయాన్ని, జీవితాన్ని మళ్ళీ ఆయనే కడతాడట. గాయం చేస్తా, నేను గాయం కడతా, నా చేతులే స్వస్థపరుస్తా. అలాంటి దేవుడు ఉన్నాడు. అడగండి, నీకెందుకు బాధ? నువ్వెందుకు కృంగిపోతావు? ఈరోజు ఏమైపోతుంది, రేపు ఏమైపోతుంది, ఈ అప్పులు ఎట్లా, ఇల్లు ఎట్లా, ఉద్యోగం ఎట్లా, పిల్లలు ఎట్లా, అయ్యో నా గర్భఫలం లేదు, అందరు పిల్లలు ఎన్ని కన్ఫ్యూజన్స్ అండి కదా. ఏ దేశంలో ఉన్నావు, ఏ రాష్ట్రంలో ఉన్నావు, జాబ్ లేదు. భయపడదు. నీ గాయములు కట్టేదను, నేను స్వస్థపరిచేది. నీ గాయమును బాగు చేస్తాను, నా చేతులు నేను స్వస్థపరచిన వాగ్దానం. నీ గాయమును బాగు చేస్తా అంటే నేనే చేశాను కాబట్టి గాయం నేనే బాగు. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసుకో. దేవుని వైపు చూడు. నీ చేయి విడువడు అనే పాట ఫస్ట్ యూట్యూబ్లో ఉంది, వినండి. అద్భుతమైన సాంగ్. ఫ్రైడే రిలీజ్ అయింది మొన్న. దేవుడు 15th రోజు అద్భుతంగా ఆ పాటను గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసుకోండి. మీ హృదయంలో చాలా, మీ జీవితాల్లో మాకు మార్గం తెరిచినట్టు మీకు మార్గం తెరుస్తాడు. ప్రార్థన. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతలు, నిందలు, గాయాలు, అవమానం నీవే వారి గాయములు కట్టి నీవే స్వస్థపరిచి, హృదయమునైనా, శరీరమునైనా, ఆర్థిక స్థితి అయినా, ఆరోగ్య స్థితి అయినా, భార్యాభర్తల ఇష్యూ అయినా, కోర్టు కేసు అయినా, ఆ బంధకముల, ఆ గాయముల నుంచి విడిపించి వారిని కృప చూపునైనా. ఇతర దేశాలకు వీసాల విషయంలో డోర్స్ ఓపెన్ చేయి. ఇతర దేశాల్లో జాబ్స్ అయినా, సెటిల్ అయిన సెటిల్మెంట్ దయచేయి. స్టూడెంట్స్ కృప చూపు, సంఘాలకు కృప చూపు, సేవకుల బిడ్డల్ని కంచి వేసి శత్రువుల నుండి విడిపించి, సేవకుల మీద, వారి కుటుంబాల మీద అగ్ని కంచి ఉంచిన ఆయన. అంతేకాక ప్రభువా, ప్రపంచ దేశాల్లో యుద్ధాలు మానిపి సమాధానం, పరలోక ఉజ్జీవం లేవాలయ్యా. అయ్యా, అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ రైజ్ అయ్యి సంఘాలు కట్టబడాలి. ఏ సమస్య ఎవరికి ఉందో వారిని తొలగించి అద్భుతం చేయి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని ఈ సంవత్సరం వారి గొప్పవారి దీవెన నుండి ఆశీర్వదించబడాలి ప్రభా. అయ్యా, ప్రతి మినిస్ట్రీ బ్లెస్ కావాలి. కల్వరీ మినిస్ట్రీ గాయములను కట్టి ఈ మినిస్ట్రీని స్వస్థపరిచిన లేవనెత్తమని ప్రార్థన చేసి, సంఘాల మీద నీ కృప చూపి మా అందరిపై కృప క్షేమము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, నీ చేయి విడువడు అనే పాట రిలీజ్ అయిన సాంగ్ అందరు వినండి, చూడండి, దేవుని మహింపరచండి. అద్భుతమైన పాట, ఆత్మ సంబంధమైన పాట, మీ హృదయాలను భద్రపరిచే పాట, ప్రభువు మిమ్మల్ని లోతులోకి నడిపించే పాట. కాబట్టి మరొకసారి ప్రతి ఉదయం, సాయంత్రం మరి చక్కటి వాక్యాలు వింటూ ఉండండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారోన్ ప్రవీణ్, కల్వరీ టెస్టిమనీ, ఇవన్నీ మన ఛానల్స్. మరి ఈరోజు మీ కుటుంబాలు దీవెన నొందుదురుగాక. ప్రైజ్ లార్డ్.